తెలుగుదేశం పార్టీలో ఆది మూలం అనే ఎమ్మెల్యే గురించి ఒకప్పుడు చాలా మందికి తెలియదు, తర్వాత చాలా మందికి తెలుసు. కారణం ఏంటి అంటే ఆయన మీద అప్పట్లో లైంగిక వేధింపుల కేసు, ఒక ఆడియో, ఒక వీడియో ఈ రకంగా అంతా జరిగింది. ఓకే, తర్వాత ఆయన మీద కేసు పెట్టారు. తర్వాత ఆమె సదరు మహిళ కేసు విత్డ్రా చేసుకున్నారు. ఇవన్నీ జరిగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే సత్యవేడుకు సంబంధించిన ఆదిమూలం మీద చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు అందింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్థానికంగా మరొక మహిళా నేత చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేయించారట. మాజీ ఎమ్మెల్యే హేమలత ఆమె పేరు. తాజాగా అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ అయితే రాసి పంపించారట. ఆదిమూలం తీరుతో పార్టీకి నష్టం వస్తోంది అని చెప్పి, అలాగే ఇదే విషయాన్ని పార్టీ పెద్దలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు పార్టీ నుంచి హేమలత ఎలాంటికి కబురు అందలేదు ఫిర్యాదు చేసిన తర్వాత. అయితే ఆదిమూలంపై సానుకూలత కూడా వ్యక్తం కావడం లేదు. వాస్తవానికి వైసీపీ ఆదిమూలానికి క్యాడర్ మీద పెద్దగా పట్టు లేదు. ఆయన విభేదిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే ఆదిమూలం కూడా అంటగాగుతున్నారు అనే చర్చ పార్టీలో ప్రధానంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను పక్కన పెట్టి హేమలతకు పగ్గాలు అప్పగించాలి డిమాండ్ అయితే నియోజకవర్గంలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇక్కడ ఆదిపూర్ అనమాట. ఇది సాధారణంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చిన నియోజకవర్గాలు. అంతేందుకు మొన్నటి వరకు ఇక్కడ కూడా ఉంది కదా, ఆయన మంత్రి గారి నియోజకవర్గంలో, పార్థసారథి గారి నియోజకవర్గంలో కూడా ఆయన మీద కూడా క్షమాపణ కూడా చెప్పించారు కదా. ఇప్పుడు ఇది కూడా అంతే. ఈయన కూడా వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే, ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే. అలాగే కొలిక్పూడి శ్రీనివాస్ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి కదా. తిరువూరు ఆయన ఏ పార్టీ నుంచి రాలేదు, కాకపోతే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే. అక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళతో కలవలేకపోతున్నారు, మింగిల్ అవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఇదే పరిస్థితి. అందుకే మరో ఈ వ్యవహారం ఇప్పుడు బాబు గారి దృష్టి వరకు వెళ్ళింది. ఏం చేస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చూడాలి.